కానీ ఏం చెప్తారు ఇప్పుడు 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం అంటూ మీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఒక 5-6 మంది అన్నదమ్ములు ఉంటారు, 4 పాలోళ్ళు ఉంటారు. ఒక పాలు ఆయనకు ఏమైపోతుందంటే అలా దాంట్లో ఒక ఆయనకు అసలే ఆస్తి లేదు, ఆస్తి ఉన్న దాంట్లో ఒకటి దోసుకొని పోయిండు. దాన్ని పెట్టనీకు ఇల్లు కట్టాలంటే ఒక పిల్లర్లు పోయాలి, భీమ్ పోయాలి, ఒకటే రోజు ఆ ప్లాస్టిక్ సెటప్ వేయాలన్నా 10 రోజులు పడుతుంది, ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుంది. సో ఈ 7 లక్షల అప్పు తీరవాలి, ప్రజలకు తెలియజేయాలి అప్పు విలువ, ఇలా దొంగలని అని చూపియాలి. ఆ దొంగలే కాబట్టి అది నిజమేందో చూపియాలి. నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చెప్తున్న బీఆర్ఎస్ పాలకులు అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని చూపియాలి. అందరి ప్రతి ఇంటికి మొన్న ఒక అమ్మ పోతే గల్లీలకు ఈ మన ప్రజాపాలన పత్రికం పట్టుకుపోయి ఫ్రీగా ఫార్మ్స్ వస్తుంటే గల్లీలలో అయ్యా ఆడు మా మీద కూడా ఒక్కొక్క ఇంటి మీద 4-10 లక్షలు అప్పు చేసిండంట అంటే సరిపోయి ఇంకేముంది. వాళ్ళు దొంగలు ఎంత డోలు కొట్టుకున్నా కూడా సౌండ్ వినిపిస్తుంది కానీ నువ్వు నిజాయితీ పరును అని తెలియదు అక్కడ. ఇప్పుడు నిజంగా గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదా అంటే ఏం చెప్తాను మీరు? అభివృద్ధి చేయలేదా అంటే వాళ్ళు అభివృద్ధి చేసుకోరు. ఇప్పుడు మన దుబాయో అరేబియాలోనో ఒక 130-200 కిలోమీటర్ల ఒక బిల్డింగ్ కడుతుండే అక్కడ నవాబు. దాంట్లో ఒక్కొక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అనేది ఒకటి ఉన్నది. ఆ ఇన్వెస్ట్మెంట్లో దర్యాప్తు చేపిస్తారు. ఓకే, దాంట్లో ఒక్కొక్కరు 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టిరు అనేది ఉన్నది. ఇవాళ అందుకనే జనాలకు ఇప్పుడు ఏం చేయలేదంటే అలా పేర్ల పక్కకే ఉన్నాయి కదా చేయమని. హరీష్ రావు, కేసీఆర్ రావు, కేటీఆర్ రావు, కవిత రావు, మనకేమి రావు. వాళ్ళు ఫస్ట్ గెలిచిన రోజు 2014లో చెప్పారు ఏం రావని. ఇలా ఇక్కడ మీ అన్ని పక్క పెట్టుకుంటే త్యాగాల తెలంగాణ సాంబశివుడు, కొనపూరు రాములు, బెల్లి లలిత, మారోజు వీరన్న, సాగ లైలమ్మ, కొమరం భీవు ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావుల కుటుంబాలకు ఏం చేసినావు? నీ కొడుకు అంటే ఈ అంశం మీద తీసుకున్నా అంటే ఇవాళ తెలంగాణలో ఏమున్నా కూడా ఇటే చూపిస్తున్నావురా బిడ్డ. ఇవాళ డిఎస్పీ నలిని అంటామే 2009లో ఉద్యమాలలో దెబ్బలు తిన్న పిల్లలను చూసి రాజీనామా చేసిన పదవికి మొన్న మా ప్రభుత్వం పిలిచి నీ బిడ్డకు ఓడిపోయిన ఎంపీకి వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నావు కానీ మేమైతే నలిని గారిని పిలిచి మీ జాబ్ కంటిన్యూ అంటే వద్దు, థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గొప్పదని చెప్పిపోయింది అంత పెద్ద ఉద్యమకారాలు. ఇలా గద్దారన్న బిడ్డకు మేము ఇచ్చినాం. ఇలా మేము చేస్తుంటే ఏడిపోయేందుకు? బకెట్లు తెచ్చుకోరి మనిషికో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎందుకంటే మెడకేసుకోరి గాడిద మెడకో ఇంత గడ్డి పెడతారు కదా, అట్లా వేసుకొని కూర్చోరు. ఏముంది తవాళ్ళు తడిచిపోతున్నాయి నేను చేసే పనులకు. ఇక నెక్స్ట్ బకెట్లలో తోడుకొని నిలబడాలి కన్నీర్లు ఇక అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 3 నెలల ముచ్చట 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అంటూ అటు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కామెంట్ చేస్తారు. నేను ఏమంటున్నా మిత్రమా, ఏదో పక్కింటికి మా ఇల్లు ఇప్పుడు పచ్చగా అవుపిస్తుంది, చాలా ఎంతంటే అద్భుతంగా దూర్ణపాకులతో ఎప్పుడు పెళ్లి సందడి ఉన్న ఇల్లు లెక్క అవుపిస్తుంది. ఏం చేయాలి? వీడు ఎట్లాగో పందిరి వేసుకోలేడు, మామిడాకులు తెచ్చుకోలేడు, ఇవన్నీ తెచ్చుకుందామంటే జనాలు లేరు. ఇప్పుడు మా ఇల్లు చూసి ఏడు వాళ్ళ పక్కనికి ఉన్నాయి ఎండిపోతే ఆ మామిడాకులు ఎండిపోతే ఇవన్నీ అట్లా చెప్పుకుంటాడు కానీ మేము మామిడి చెట్టే పెట్టుకున్నాం, ప్రజల పక్షాన్నే ఉంటాం. సో మీరు 5 ఏళ్ల పాటు ప్రభుత్వాలు కాదు 15 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు కంపల్సరీ ఉంటాం, 15వ సంవత్సరం కూడా చేస్తాం, ఇంకో సీఎంని చేసినాక ఇంకో 10 ఏళ్ళు ఉంటాయని కూడా చెప్తాం మేము. ఇప్పుడు ఇంత అభివృద్ధి చేస్తామంటారు, ఇదంతా బాగుంది. ఇక గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయకపోతే మొన్న గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు మీకు ఒక్క సీట్ కూడా రాకరేక అంటే ఇక్కడ నీకు రీజన్ చెప్పాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో గతంలో చేసిన దానికి ఏంటంటే 2009లో అసలు బీఆర్ఎస్కి ఒకటి లేదు, ఒక సీటు కూడా లేదు. సీటు కాదు పోటీ చేయలేదు కేసీఆర్ అంటే ఆయన. ఇప్పుడు మంచి చెడు అనేది ఒకటి మన బీజేపీ గెలిచింది 50, నెక్స్ట్ టైం ఏమొస్తుంది? అది ప్రజలు చేంజ్ కోరుకుంటారు. ఎవరు పాలిస్తారు ఎవరు పాలిస్తలేరు. అప్పుడు మేము రూలింగ్లో లేము, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, మేము ఖాళీ ఓట్లు అడిగినాం. అప్పటికైనా సెకండ్ ప్లేస్ మాదే గ్రేటర్ హైదరాబాద్ 150. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఒక్క అసెంబ్లీ స్థానం రాకపోయేందుకు మరి హైదరాబాద్ లో? అంటే నీకు రూరల్ లో కూడా రాలేదు కదా, వాళ్ళకు రాలేదు కదా, వ్యక్తిగతంగా ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా చెడ్డోళ్ళని మొత్తం చెప్పొద్దు కదా, ఎందుకంటే అందరు మంచోళ్ళు ఉంటారని చెప్పొద్దు, అందరు చెడ్డోళ్ళు. మా దాంట్లో కూడా చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఎందుకంటే దేన్నైనా కలుపుకొని పోతోళ్ళు ఉంటారు. నాలాంటి వాడు ఉన్నాడు, రేపు ప్రభుత్వం పోయింది అనుకో ఇంకో 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో నేను గెలిచింది అనుకో, నా మంచితనం అనుకోవాలి. గెలిచిన వాళ్ళు మంచితనంతో గెలిచిరో డబ్బులతో గెలిచిరో తెలియదు వాళ్ళది. ఇలా తీర్పు అయితే అది దారుణంగా ఇచ్చారు కదా, 25 సీట్ల మేరకు అంతే. ఎందుకంటే 101% ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మేరు 99% కొట్టిపడేస్తారు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఆశించిండు, అందులో వాస్తవం ఉన్నదా వాస్తవం లేదా? ఆశించింది కాంగ్రెస్ పార్టీ 100%. 3 నెలల ముందే సునీల్ కనుగోలు గారు దాంట్లో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ అని వచ్చింది. పెద్దలు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు ఢిల్లీకి పిలిచి ఒకసారి వెయిట్ చేయని, ఏజ్ బాగానే ఉంది,
ఏం కాదులే మేము ఉన్నాం బిడ్డ అని చెప్పిండు. ఆయన చింతామోహన్ సార్ చెప్పిండు, ముకుల్వాజ్ చెప్పిండు, కేసు వేణుగోపాల్ సార్ కూడా ఎందుకు లేబెటా అని చెప్పిండు. చెప్తే ఢిల్లీ పోయొచ్చి ఏదో పోటీ చేద్దాం అనుకున్నాం. వాళ్ళ పెద్దల మాటలు, ఎందుకంటే నాకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఢిల్లీలో రాలే కాబట్టి చెప్పి రేవంత్ అన్న గారు కూడా ఒకసారి వెయిట్ చేసిండు అన్నాడు. వెయిట్ చేసినాం అంతే.